ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏపీఎస్పీ రేస్ ఆఫ్ పీస్ చర్చిలో పాస్టర్స్, యువ సేవకుల ఆత్మీయ సమావేశాన్ని సివైఎఫ్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తి రాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పేదలకు నగదును, మహిళలకు కుట్టు మిషన్లను ఎంఆర్ఓ ఠాగూర్, సేఫ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ ఆనంద్, కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు చేతుల మీదుగా బహుకరించారు. అనంతరం మూర్తి రాజు సివైఎఫ్ బృందంతో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఎంపీ సతీష్ బాబును, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరన్ను ఘనంగా సత్కరించారు. దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. ఈ సందర్భంగా బిహెచ్వి మూర్తి రాజు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు ఎంపీ సానా సతీష్. రూరల్కి సంబంధించిన పాస్టర్లు అందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా నాకు ప్రేయర్ చేయడానికి వచ్చారు. వీళ్ళందరికీ నా అభినందనలు. వీళ్ళ కాకినాడలో పాస్టర్స్ యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా నాకు వివరించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏం రావాలి ఏంటి అనే దాని గురించి కూడా నాతో చర్చించడం జరిగింది. గౌరవ వేతనం ప్రస్తుతం అందరికీ అందించడం జరిగింది. ఈ పాస్టర్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఏమున్నాయనే దాని మీద మేము డిస్కస్ చేసి బరియల్ గ్రౌండ్ ఇష్యూ 2-3 ఇష్యూలు చెప్పారు. ఆ 2-3 ఇష్యూలు కూడా గవర్నమెంట్తో మాట్లాడి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. వీరు చెప్పిన విధంగా మనం కాకినాడ అభివృద్ధికి పాస్టర్లు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు పాస్టర్లకు ఏం కావాలో అది చూసింది. ఈ క్రిస్టియన్ మతానికి ఏం చేయాలన్నది తెలుగుదేశం పార్టీ కూడా ముందుండి మేము చూసుకోవడానికి జరుగుతుందని తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సివిఎఫ్ ఇంటర్నేషనల్ గత 27 సంవత్సరాలుగా సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో ముందుకు కొనసాగడం మీ అందరికీ విదితమే. ఈరోజు మాకు అత్యంత ప్రియులు రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు గౌరవనీయులు సానా సతీష్ గారిని కలిసి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా క్రిస్టియన్ కమ్యూనిటీ సఫర్ అవుతున్న కొన్ని అంశాలు వారితో చర్చించడం జరిగింది. వారి గురించి ప్రార్థించడం జరిగింది. లేఖనాలు బైబిల్ గ్రంథంలో రాజుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించాలని బైబిల్లో ఉంది. బైబిల్ని వెంబడించే మేము మరి దేశం కోసం, మా ముఖ్యమంత్రి గారి కోసం, మా నాయకుల కోసం ఈరోజు ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాం. దాంతో పాటు మమ్మల్ని చాలా ప్రేమతో స్వీకరించి కాకినాడ 1, కాకినాడ 2 దైవ సేవకులందరినీ సతీష్ గారు ప్రేమతో ఆహ్వానించారు, స్వీకరించారు. చక్కగా వారికి అంశాలను విన్నారు. మేము చెప్పిన విన్నతులన్నీ విన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. వారికి సివైఎఫ్ ఇంటర్నేషనల్ పక్షంగా కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్